హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ అయితే రా, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అయ్యో లేట్ అయింది, పర్లేదా? పర్వాలేదు. లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అనో పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ న్యూ వెర్షన్ ఆఫ్ కైన్మాస్టర్ కానీ పిక్సెల్ ల్యాబ్ కావాల్సిన ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు హైలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న బీట్సింక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర బీట్సింక్ యాప్ లేనట్లయితే ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి బీట్సింక్ అని టైప్ చేయడంతోనే మనకు బీట్సింక్ యాప్ వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ చేసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ ప్లస్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా లాగండి. లాగి ఎగ్జాంపుల్గా ఏవైనా ఒక 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఇటు జరుపుకుంటూ రండి. సో ఈ విధంగా ఇటు జరుపుకుంటూ వచ్చినట్లయితే మనకి 16 అని ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది, ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో దాని మీద పెట్టుకొని మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యూజిక్ ఆప్షన్ అండ్ పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ అండ్ కైన్మాస్టర్ సింబల్ కనిపిస్తుంది కదా. సో కైన్మాస్టర్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఈ ప్రాజెక్ట్ని కైన్మాస్టర్లోకి తీసుకెళ్ళమని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది కైన్మాస్టర్లోకి వెళ్ళిపోతుంది. మీకు డౌన్లోడ్ ఆల్ అసెట్స్ అని అడుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఈ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేసేయండి. మనకి ఇది అవసరం లేదు. ఓన్లీ 16 అనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేసాము. సో ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ సింగ్ లిరిక్స్ వీడియో ఉంటుంది కదా, సో దాన్ని తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి. సో ఆ వీడియో మీద క్లిక్ చేసి కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా డైలాగ్ వచ్చేంత వరకు పెట్టుకొని కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లేఅవుట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్ మీద క్లిక్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 1.5లో పెట్టుకోండి. సో ఈ విధంగా 1.5లో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను. సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ తీసుకొని వాటిని ఈ విధంగా జూమ్ చేసేయండి. టైమ్ లైన్ని 2 ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేసినట్లయితే మనకి ఇలా జూమ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి మనం 16 అనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా క్లిప్ గ్రాఫిక్ని. సో దాని మీద క్లిక్ చేసి 01 అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ 16 మీద క్లిక్ చేసేయండి. ఇంకొక ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి అయితే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని, క్లిప్ గ్రాఫిక్స్ని యూజ్ చేసుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఇచ్చేసారు కదా. సో ఫస్ట్కి వచ్చేసి నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ తీసేసుకున్నారు కదా. ఇప్పుడు బోర్డర్ అండ్ టెంప్లెట్స్ అయితే తీసుకుందాము. ఫస్ట్ బోర్డర్ తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆ బోర్డర్ని ఈ విధంగా తీసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకోండి. సో అంతకన్నా ముందు ఏం చేస్తారంటే మీ ఇమేజ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో పర్ఫెక్ట్గా అక్కడ పెట్టుకొని లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. దాన్ని ఈ విధంగా రొటేట్ చేయండి. సో దాన్ని ఈ విధంగా రొటేట్ చేసి ఈ విధంగా పెద్దగా చేసుకొని కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళిపోయి మాస్క్ ఎనేబుల్ చేసేయండి.
ఫీదర్ కంప్లీట్గా పెంచేయండి. కంప్లీట్గా పెంచి టిక్ మార్క్ ఇచ్చేసండి. దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయండి. దాని మీద క్లిక్ చేసుకొని దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయండి. సో ఈ విధంగా పెద్దగా చేసుకొని ఈ విధంగా కిందకు పెట్టుకోండి. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కనిపిస్తుంది కదా, కత్తెర పక్కన లెఫ్ట్ సైడ్లో దాని మీద క్లిక్ చేసి దీనికి ఒక సాలిడ్ కలర్ అనేది ఇవ్వండి. సో ఎగ్జాంపుల్గా నేను ఈ విధంగా ఒక కలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక కలర్ అనేది ప్రొవైడ్ చేసేయండి. ప్రొవైడ్ చేసి కొంచెం కిందకు జరుపుకోండి. కొంచెం కిందకు జరుపుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో పింకే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఏదో ఒక కలర్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన ఏదో ఒక కలర్ తీసుకొని పర్ఫెక్ట్గా ఆ కలర్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ నుంచి లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. క్యూట్ కపుల్ అని నేను ఒక పిఎన్జీని అయితే ఇచ్చాను. సో ఫస్ట్ దాన్ని కూడా తీసుకుందాము. దాన్ని కూడా తీసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, కలర్ఫుల్ పార్టికల్స్ టెంప్లెట్. సో దాన్ని తీసుకుందాము. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి అండ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ పార్టికల్స్ తీసుకొని కత్తెర పక్కనున్న స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు కిందకి జరుపుకుంటూ వెళ్ళినట్లయితే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే అయితే చేసి చూసుకోండి. ఫస్ట్ అయితే ఒక మంచి డైలాగ్ వస్తుంది. సో డైలాగ్ అవ్వడంతోనే ఒక మంచి సాంగ్ కూడా వస్తుంది. అప్పుడు మీ ఇమేజెస్ వస్తూ ఉంటాయి అండ్ ఇమేజెస్ మూవ్ అవుతూ ఉంటాయి. పార్టికల్స్ కూడా మూవ్ అవుతాయి. చాలా నీట్గా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సాలిడ్ బ్లూ కలర్ మీద క్లిక్ చేసేయండి అండ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080pలో ఉంచుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.